6 రోజులు సుమారు 150 గంటలు వందలాది మంది కార్మికుల శ్రమతో ఎట్టకేలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లౌట్ మంటలు అదుపులోకొచ్చాయి. శకలాల్ని ఓఎన్జీసీ విపత్తు నిర్వహణ బృందం పూర్తిగా తొలగించింది. వాటర్ అంబ్రెల్లా ద్వారా శీతలీకరణ పనులు కూడా చేపట్టారు. వెల్ క్యాపింగ్ పనులకు విపత్తు నివారణ బృందం సిద్ధమవుతోంది. బావి వద్ద అమర్చడానికి బ్లో అవుట్ ప్రివెంటర్ ని ఓఎన్జీసీ సిద్ధం చేసింది. మొదటి రోజు మంటలు చాలా ఉధృతంగా తాడి చెట్టు ఎత్తున ఎగిసిపడ్డాయి. 5వ రోజు మంటల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో పనుల్లో వేగం పెరిగింది. దీంతో వెల్ దగ్గర నుంచి 600 టన్నుల శకలాల్ని తొలగించారు. మొత్తం 3 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ దగ్ధమైనట్లు అధికారులు తేల్చారు. ఈ ఘటనతో ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదు. వందలాది కొబ్బరి చెట్లు ధ్వంసమయ్యాయి. అలాగే పంటలు, ఆక్వాకు కూడా భారీగా నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, అధికారుల అంచనా ఏంటి? అంటే 100 కోట్లలో నష్టం వాటిల్లి ఉండొచ్చు అంటున్నారు. అలాగే ఈ బ్లోఅవుట్ ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఎంత ఖర్చు పెట్టారు? ఎలాంటి సాంకేతికత ఉపయోగించారు? అంటే ఖచ్చితంగా అయితే గత 6 రోజులుగా అటు ఇరుసుమండ అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి లక్కవరం ఈ 2 గ్రామాలకి ఒక కుంపటిగా మారింది. 6 రోజులుగా ఈ బ్లోఅవుట్కి సంబంధించినటువంటి మంటలు ఎగిసిపడుతుండటంతో ఈ 2 గ్రామాల ప్రజలు కూడా బిక్కుమంటూ కూడా జీవించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఓఎన్జీఎస్ అధికారులు అంతర్జాతీయ నిపుణుల సహకారం తీసుకున్నారు. అత్యాధునికమైన టెక్నాలజీ ఉపయోగించి ఎట్టకేలకు కూడా బీఓపీ ద్వారా ఈ గ్యాస్ నియంత్రించారు. అదేవిధంగా మంటలను కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు. ఇది ఒక విజయంగా కూడా, అంటే అతి తక్కువ సమయంలోనే బ్లోఅవుట్ని కంట్రోల్లోకి తీసుకురావడం, మంటల్ని అదుపు చేయడం కూడా ఒక విజయంగా కూడా ఓఎన్జీసీ అధికారులు భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో పాసర్లపూడి బ్లోఅవుట్ అనుభవం నేపథ్యంలో ఇది ఎప్పటివరకు కూడా ఈ మంటలు అదుపులోకి వస్తాయని ఒక ఆందోళన అయితే స్థానికంగా కూడా వ్యక్తమైన పరిస్థితి. అయితే ఎప్పుడైతే బ్లోఅవుట్ ద్వారా పెద్ద ఎత్తున మంటలు వచ్చినాయో 25 మీటర్ల నుంచి 30 మీటర్ల వరకు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడినాయో ఆ పరిసర గ్రామ ప్రజలను కూడా అటు 2 గ్రామాలు 3 గ్రామాల ప్రజలను కూడా మొత్తం ఖాళీ చేయించి సమీపంలోనే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక పంట నష్టాన్ని విషయానికి వస్తే భారీ ఎత్తున కూడా దాదాపుగా 2 ఎకరాల్లో 500 కొబ్బరి చెట్ల వరకు కూడా పూర్తిగా తగలబడిన పరిస్థితి. వాటికి సంబంధించిన ఒక్కొక్క కొబ్బరి చెట్టు మీద రైతుకు 50,000 రూపాయల వరకు కూడా ఆదాయం లభిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం ఆదాయాన్ని ఆ సమీప ప్రాంతంలోని రైతులందరూ కోల్పోయారు. అదేవిధంగా గ్యాస్కి సంబంధించి అదేవిధంగా ఆయిల్కి సంబంధించినటువంటి లిక్విడ్స్ మొత్తం కూడా సమీపంలోని అన్ని పొలాల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో మొత్తం రైతులు కూడా తమ పంట పొలాల్లో ఇప్పుడు రెండోసారి వేసుకున్నటువంటి వరి సంబంధించి కూడా పూర్తిగా కూడా తాము ఇక భూమిని నిరుపయోగంగా వదిలేయాలనే ఒక ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. అదేవిధంగా మొత్తం నష్టపోయినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా గ్రామంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఫస్ట్ రోజు పునరావాస కేంద్రాల్లో ఉన్నప్పటికీ కూడా 2వ రోజు ఈ మంటలు ఇక పెద్ద ఎత్తున ఇంకంటే దూర ప్రాంతాలకు వ్యాపించవు, మీకు అందరూ కూడా సురక్షితంగా ఉంటుంది కాబట్టి అందరూ పునరావాస కేంద్రాలను ఖాళీ చేసి గ్రామాల్లోకి రావాలని అధికారులు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వారందరూ కూడా వచ్చారు. అయితే తమకు జరిగినటువంటి నష్టాన్ని మాత్రం ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా కూడా డిమాండ్ చేసిన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అదేవిధంగా అధికారుల యంత్రాంగం కూడా మొత్తం కూడా రేపు మరోసారి సమావేశం కాబోతున్నారు. పంట నష్టాన్ని అంచనా వేయడంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు భరోసా కల్పించి వారికి సంబంధించినటువంటి నష్టాన్ని కూడా ఎలా చెల్లించాలి, ఏ విధంగా చెల్లించాలి అనేది కూడా అంచనా వేసే అవకాశాలు కనిపిస్తుంది. ఇక రెండవది ఫైనల్గా ఇప్పుడు దీనికి మంటలకి బ్లోఅవుట్కి సంబంధించి అయితే బీఓపీ విధానంలో దాన్ని పూర్తిగా కంట్రోల్ చేశారు. తర్వాత ఏం చేస్తారు, వాట్ నెక్స్ట్ అంటే ఖచ్చితంగా కూడా ఓఎన్జీసీ పాత్ర వరకు కూడా ఓఎన్జీసీ అయితే ఇప్పుడు సురక్షితంగా బ్లోఅవుట్కు సంబంధించిన మంత్రాల నియంత్రణలో తీసుకొచ్చాము. దాన్ని ఇక భవిష్యత్తులో దాని నుంచి గ్యాస్ వెలువడకుండా పకడ్బందీగా చర్యలు అయితే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తీసుకున్నామని చెప్తున్నారు. దీన్ని ఫర్దర్గా ఇప్పుడు డీప్ ఇండస్ట్రీ అనేది ఆ సంస్థ నిర్వహిస్తుంది కాబట్టి ఆ సంస్థకు అప్పచెప్తామని చెప్తున్నారు. ఆ సంస్థ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా అంచనా వేసుకొని భవిష్యత్తులో ఈ వెల్ నుంచి గ్యాస్ తీస్తుందా లేదా పూర్తిగా దాన్ని నిరుపయోగంగా మారుస్తారనేది కూడా త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవి.